బ్యూటీషియన్ స్వాతి రేప్ కేసులో కొత్త మలుపు. దాదాపు 4 నెలల క్రితం జరిగిన ఈ కేసుకి సంబంధించి తాజాగా మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. మార్చి 8న మెడోస్ విలాస్లో ప్రీతం రెడ్డి అనే యువకుడు తనపై అత్యాచారానికి ప్రయత్నించినట్టు పోలీస్ స్టేషన్లో అప్పట్లో స్వాతి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రీతం రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో ప్రీతం రెడ్డితో పాటు నిజామాబాద్ ఎమ్మెల్సీ కొడుకు స్నేహిత్ రెడ్డి, అరవరెడ్డిపై కూడా ఆమె ఫిర్యాదు చేయడంతో వాళ్లపై కూడా కేసులు నమోదు చేశారు. అయితే తాజాగా ఆ యువతి మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చిన స్టేట్మెంట్ కీలక విషయాలను బయటపెట్టింది. అసలు తనపై అత్యాచారం జరగలేదని, ప్రీతం తన స్నేహితుడని, తమ ఫ్రెండ్షిప్ తన తండ్రికి నచ్చకే ప్రీతంపై ఫిర్యాదు చేశానని ఆమె మ్యాజిస్ట్రేట్కి ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పింది. అంతేకాదు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును కూడా వెనక్కి తీసుకుంది. దీంతో పోలీసులు ఈ కేసులో ఏం చేయాలో అర్థం కాక లీగల్ ఒపీనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు.